గుడ్ న్యూస్ మహిళా రైతులకు 12,000 సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలోని మహిళా రైతులకు శుభవార్త చెప్పబోతుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతులకు అందించే ఆర్థిక సాయాన్ని ప్రత్యేకంగా మహిళా రైతులకు రెట్టింపు చేసి 12,000 వేయాలని చెప్పేసి యోచిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు మహిళా ఓటర్లను ఆకర్షించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలైతే చెప్తూ ఉన్నాయి. అయితే మొత్తం మీద ఈ ప్రణాళికను ఫిబ్రవరిన బడ్జెట్‌లో ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. దీనివల్ల ప్రభుత్వానికి అదనంగా 12,000 కోట్లు కూడా అవసరం అవుతాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కార్యక్రమం కింద ప్రభుత్వం ప్రతి ఏటా పురుష, మహిళా రైతులందరికీ 6,000 చొప్పున జమ చేస్తుంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం గత నవంబర్ వరకు కూడా ఆ 15 విడతలో 11 కోట్ల మంది రైతులకైతే 2.81 కోట్ల నిధులనైతే డబ్బులు విడుదల చేశారు. అధిక సంఖ్యలో ఉన్న మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఈ స్థాయిలో నగదు సాయాన్ని రెట్టింపు చేసే ప్రణాళిక ఎప్పుడూ అయితే చేపట్టలేదు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు సాధికారత కల్పించే చర్య దిశగా ప్రభుత్వం అయితే ముందడుగు వేస్తూ ఈసారి మాత్రం మహిళా రైతులందరికీ కూడా డబల్ అంటే 12,000 చేసే వారికి పీఎం కిసాన్ డబ్బులు 12,000 వేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుందన్నమాట. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి ఫిబ్రవరి 1న బడ్జెట్‌లో ప్రవేశపెట్టేటప్పుడు అయితే ప్రవేశపెట్టబోతున్నారు. సో, మహిళా రైతులకు మాత్రం 12,000 అయితే ఖాతాలకు వస్తాయి. పురుషులకు మాత్రం 6,000 అనమాట. సో, ఇది లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో